మనకి ఏమి ఇచ్చారంటే x³ + 8x² - x - 8 అనే పాలినామియల్ ఇచ్చారు. ఈ పాలినామియల్ అనేది ఈ 4 ఆప్షన్స్లో ఒక ఫ్యాక్టర్ని కలిగి ఉంటుందంట. ఆ ఫ్యాక్టర్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ అంటే ఇచ్చిన పాలినామియల్ని డివైడ్ చేసేది. ఇక్కడ ఫ్యాక్టర్ అంటే ఇచ్చిన పాలినామియల్ని డివైడ్ చేసే ఈక్వేషన్. అంటే ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఆ ఫ్యాక్టర్ అనేది దీన్ని డివైడ్ చేస్తున్నప్పుడు మనకి రిమైండర్ ఎంత రావాలంటే 0 రావాలి. అలా 0 వస్తే మనకి అదే దీని ఫ్యాక్టర్ అని. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్కి ఈ పాలినామియల్కి రిమైండర్ అనేది 0 వస్తుందో అదే మనకి దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. సో 1 by 1 ఆప్షన్స్ అనేవి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? x - 4. x - 4ని ఫ్యాక్టర్ అని తీసుకుంటే ఈ x - 4 అనేది ఈ పాలినామియల్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 రావాలి. ఇలా లీనియర్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు మనం రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలంటే లీనియర్ పాలినామియల్కి 0 ఏదైతే వస్తుందో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లీనియర్ పాలినామియల్ ఏది? ఇక్కడ x - 4. దీనికి 0 ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని 0కి ఈక్వల్ చేయాలి. x = -4 అటెప్కి వెళ్తే +4 అవుతుంది. ఈ 4 వాల్యూని, ఇది 0 వాల్యూ, ఈ 4 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైండర్ అనేది వస్తుంది. సో x³ + 8x² - x - 8లో x = 4ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే ఇప్పుడు ఎంత? 4³ + 8 ఇంటూ x అంటే 4² మైనస్ x అంటే 4 - 8. 4³ అంటే 4 3 టైమ్స్ కదా, ప్లస్ 8 ఇంటూ 4² అంటే 4 2 టైమ్స్, -4 - 8. 4 × 4 16, 16 4s are 64. 8 × 4 32, 32 4s are 128 -12. 128 64 ఎంత? 192 -12 ఎంత వచ్చింది? 180 వచ్చింది. ఇది 0కి ఈక్వలా? కాదు. సో x - 4 అనేది ఇచ్చిన పాలినామియల్కి ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ని చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ ఏంటి? x - 2. ఇప్పుడు x - 2కి 0 ఫైండ్ అవుట్ చేసి ఆ 0ని ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. x - 2కి 0ని ఫైండ్ అవుట్ చేయాలంటే x - 2ని 0కి ఈక్వల్ చేయాలి. x = -2 అటెప్కి వెళ్తే +2 అవుతుంది. ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే xలో 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 2³ + 8 × 2² - 2 - 8 = 2³ అంటే 8 ప్లస్ 8 × 2² అంటే 4 -2 - 8 అంటే -10. 8 + 8 4s are 32 -10. 32 + 8 అంటే 40 -10. 40 - 10 అంటే 30. ఇక్కడ 0 వచ్చిందా? రాలేదు. సో ఇది కూడా మనకి ఫ్యాక్టర్ అవ్వదు. ఇప్పుడు x + 8ని చెక్ చేద్దాం. అంటే ఇచ్చిన పాలినామియల్కి x + 8 అనేది ఫ్యాక్టరో కాదో చెక్ చేద్దాం. ఫ్యాక్టరో కాదో చెక్ చేయాలంటే ఫస్ట్ దీని రిమైండర్ అనేది కనుక్కోవాలి. దీని రిమైండర్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఈ లీనియర్ ఈక్వేషన్కి ఉన్న జీరోస్ అనేవి కావాలి. సో ఈ లీనియర్ ఈక్వేషన్కి 0 ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో x + 8ని 0కి ఈక్వల్ చేస్తారు. x = +8 అటెప్కి వెళ్తే -8 అవుతుంది. ఇదేంటి? x + 8కి 0 వాల్యూ. ఈ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 0 వాల్యూ ఎంత? -8. ఈ -8ని ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే ఇక్కడ ఎంత? -8. -8 3³ + 8 ఇంటూ x² అంటే -8 2² మైనస్ x అంటే -8 ఈక్వల్స్ -8 3³ అంటే -8 ఇంటూ -8 ప్లస్ 8 ఇంటూ -8 2² అంటే
-8 ఇంటూ -8 మైనస్ ఇంటూ మైనస్ +8 -8 +8 -8 క్యాన్సిల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 8 జా 64 64 8 జా 512 ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ 8 8 జా 64 64 8 జా 512 మైనస్ 512 ప్లస్ 512 క్యాన్సిల్ అవుతాయి ఇంకెంత మిగులుద్ది 0 అంటే x = -8 అనే 0 దగ్గర మనకి 0 వాల్యూ అనేది ఈ పాలినామియల్కి అప్టైన్ అయింది కాబట్టి మన ఆన్సర్ ఏంటి x + 8 కాబట్టి దీన్ని మనం దీనికి ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు.